భవానీపురంలో ప్రభుత్వం తరపున నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయప్రకాష్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. మరొక వైపు ఇటు సివిల్ సప్లై నుంచి కూడా ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతూ ఉన్నారు. వాళ్ళకి ఇటు పాలు, అదేవిధంగా పండ్లతో పాటుగా ఇటు రేషన్ సంబంధించిన బియ్యము, మరొక వైపు ఆయిల్, ఉల్లిగడ్డలు ఇవి కూడా నిత్యావసర వస్తువులు ఇస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం భవానీపురం, విద్యాధరపురంలో ఉన్నాము. ఇక్కడ ఈ చుట్టుపక్కల ముంపు ప్రాంతాల్లో అన్నిట్లో ఇలా అందిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూడవచ్చు, ఇదే బండిలో అంటే రేషన్ ఎప్పుడు ఇచ్చే బండిలోనే తీసుకువచ్చారు. వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి వాలంటీరు పక్కనే ఉండి నిత్యం ఏ విధంగా అయితే రేషన్ ఇస్తారో అదే విధంగా కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ ఇది తీసుకువచ్చి దాంట్లో తీసుకుంటూ ఉన్నారు. ఒకసారి మనం స్థానికులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఈరోజు మీకు ఏమేమి ఇచ్చారు? ఇచ్చారు సార్, చంద్రబాబు గారు బియ్యం ఇచ్చారు, మాకు ఉల్లిపాయలు ఇచ్చారు, పందారు ఇచ్చారు, మళ్ళీ కందిపప్పు ఇచ్చారు, పాలపేటలు ఇస్తున్నారు, వాటర్ ఇస్తున్నారు. ఏ టయానికి అన్నీ మాకు చూసుకుంటున్నారు, ఏం రిపోర్ట్లు చేయట్లా. మాకు బాగా పామాయిలు, బిస్కెట్లు అన్నీ ఇస్తున్నారు సార్. మామూలుగా మీకు ఇది కొనుక్కోవడం చాలా కష్టమైపోద్ది కదా ఈ సమయంలో, ఎట్లా మాత్రం సార్ చాలా కష్టంగా ఉంది సార్. ఇల్లు ములుగుపోయి మేము ఎలాగంటే అలాగ ఉన్నాం సార్. ఫుడ్ సరిగ్గా తినట్లని పాడైపోతుందని చెప్పి చంద్రబాబు గారు ఇలా తీసుకుంటాం చాలా బాగుంది. మాకు ఎవరి ఇళ్ళలో వాళ్ళు వండుకొని తింటారుగా, కమ్మగా ఇచ్చారు సార్, చాలా బాగుంది. ఇలాగే కొద్దిగా మునిగిపోయిన ఇల్లులు కూడా కొద్దిగా మాకు ఏదైనా చేస్తాం, నష్టపరిహారం ఏదో మాకు సాయం చేస్తే ఇంకా ఆనందంగా ఉంటాం సార్. ఇది స్థానికులు చెప్తూ ఉంది, చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇంకా తమకు కొంత ఆర్థిక సాయం కూడా చేస్తే బాగుంటుందని చెప్తూ ఉన్నారు. ఈరోజు కనుక మనం చూసుకున్నట్లయితే 25 కేజీల బియ్యంతో పాటు 2 రకాల ప్యాకెట్లు ఇక్కడ ఇస్తూ ఉన్నారు. ఒక దాంట్లో పాలు, అదేవిధంగా బిస్కెట్లు, అదేవిధంగా యాపిల్స్ ఇవన్నీ కలిపి ఒక ప్యాకెట్లో ఇస్తున్నారు. మరొక ప్యాకెట్ వచ్చేసరికి 5 రకాల నిత్యావసర వస్తువులు, అంటే 2 ప్యాకెట్లలో 5 రకాల చొప్పున 10 రకాల సంబంధించిన ప్యాకెట్లు ఇస్తున్నారు. మరొక వైపు 25 కేజీల రైస్ ఇస్తూ ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి ఈ నిత్యావసర సరుకులు పంపిణీ అనేది జరుగుతూ ఉంది. రేషన్ ఇచ్చే ఈ పాస్ మిషన్ ద్వారా ఇవన్నీ ఇస్తూ ఉన్నారు. ఒకవైపు ఆహార పంపిణీతో పాటు మరొక వైపు ఇంట్లో వండుకునేందుకు కావాల్సినటువంటి వస్తువుల్ని కూడా ఇస్తూ ఉన్నారు. దగ్గరలో ఉన్నటువంటి వాలంటీర్ని దగ్గర ఉంచుకొని స్థానికంగా ఉండే వాళ్ళకి ఇవన్నీ అందజేస్తూ ఉన్నారు. చెప్పండి సార్, ఈ పంపిణీ ఏ విధంగా జరుగుతుంది, ఎట్లా ఉంది? ఈరోజు ఈ ముంపుకు గురైన ప్రాంతాల్లో సచివాలయ సిబ్బంది వాలంటీర్ని సమన్వయం చేసుకొని ప్రజలందరికీ నిత్యావసర వస్తువులు 10 రకాల నిత్యావసర వస్తువుల్ని సప్లై చేయడం జరుగుతుంది. ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఇంత విపత్తికర పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆదుకున్నారని ప్రజలందరూ ఎంతో గర్వంగా నిలబడ్డారు. మరి ఇటువంటి 10 రకాల నిత్యావసర వస్తువులు కానీ, ఇంకా వాళ్ళకి నిన్నటి దాకా భోజనాలు కానీ, మరి ఇక పాలు కానీ, ఫ్రూట్స్ కానీ అన్నీ పంపిణీ జరుగుతున్నాయి. ఇంకా దీంట్లో ఫ్లాగింగ్, శానిటేషన్ చేయించడం, నీళ్ళని బయటకు పంపించడం అన్నీ జరుగుతున్నాయండి ఈ డివిజన్లో. 44. చెప్పండి సార్, ఎట్లా ఉంది సార్ పరిస్థితి? అంటే నిన్నటి దాకా బాగా ఉంది, ఇప్పుడు కొంచెం డౌన్ అయింది. ఇంకా ఉన్న వాటర్ కూడా డౌన్ అయితే చాలు. అంటే ఈరోజు పంపిణీ జరుగుతుంది కదా, పంపిణీ ఎట్లాగా మీకు జరుగుతుంది? ఏమేమి ఇస్తున్నారు, అందులో ఎట్లా ఉంది? 10 రకాలు ఇస్తున్నారు. ఇప్పుడు రైస్ బ్యాగు, దాంట్లో ఆయిల్, ఫ్రూట్స్, కూరగాయలు, ఉల్లిపాయలు, అవన్నీ పప్పు, ఉప్పు అన్నీ ఇచ్చారు. బిస్కెట్ ప్యాకెట్లు అవన్నీ వచ్చాయి, యాపిల్స్. చెప్పండి అమ్మా, మీకు ఈ ప్యాకెట్లు ఏ విధంగా ఉపయోగపడతాయి, ఏంటి చెప్పండి? ఇంట్లోకి అన్ని పనికి వస్తాయండి, ఇంటికి పనికి వచ్చాయి అన్ని. ప్రస్తుతం ఇవి కొనుక్కోవాలంటే చాలా కష్టం అవుతుంది కదా, ఇప్పుడు ప్రభుత్వం సాయం చేస్తుంది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? చేస్తున్నారండి, వరదలు వచ్చిన కానీ ఇబ్బంది లేదు. అన్నిటికీ కూడా పాలకు కానీ అన్నిటికీ ఇబ్బంది లేదు, బాగానే అన్ని అందిస్తున్నారు. ఇవన్నీ మీకు పనికి వస్తాయా? పనికి వస్తాయి, ఇంట్లో పోయేది ఏం లేదు, అన్నీ పనికి వస్తాయి. చెప్పండి అమ్మా, ఇది ఎట్లా ఉందమ్మా, ఈ పంపిణీ చేయటం ఎలా అనిపిస్తుంది? బాగుంది, ఏది లోటు లేదు, అన్నీ మాకు సదుపాయం అన్నీ బాగా అందినాయి. దేని కూడా లోటు లేకుండా అన్నీ బాగా చూశారు, అన్నీ వచ్చాయి. మీరు చెప్పండి సార్. నాకు అన్నీ వస్తున్నాయి సార్, టిఫిన్ కానీ, జొన్న కానీ మొత్తం అన్నీ వస్తున్నాయి.
ఇబ్బంది ఏమీ లేదు, అందరికి కూడా ఇబ్బంది ఏమీ లేదు, అన్నీ వస్తున్నాయి. ఇంటికల్లా వచ్చేలా కూడా ఇస్తున్నారండి. అదండి అందరూ కూడా వాలంటీర్లు కానీ వీళ్ళని కానీ అందరూ ఇస్తున్నారు, అందరు ఇంటికల్లా వచ్చి ఇస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తుంది. ఈ ముంపు ప్రాంతాల్లో ఉన్న చుట్టుపక్కల కూడా దాదాపు ఇదే విధంగా పంపిణీ కొనసాగుతూ ఉంది. మొత్తం మీద ఈ రోజు నుంచే కాదు, గత 4-5 రోజుల నుంచి కూడా ముంపు ప్రాంతాల్లో ఆహార పంపిణీ, అదేవిధంగా శానిటేషను, అదేవిధంగా ఇక్కడి నుంచి ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వైద్య చికిత్సకు అవసరమైతే వాళ్ళని వైద్య చికిత్స అందించేందుకు బయట వైద్య శిబిరాలకి, అదేవిధంగా ఆసుపత్రులకు పంపించడానికి కూడా తగిన ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా స్థానికులు బయటికి రావాలంటే మొన్నటి వరకు పడవలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, బయటకు పంపించడం కూడా జరిగింది. మొత్తం మీద ఈరోజు జరుగుతున్నటువంటి ఈ పంపిణీపై ప్రజలంతా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో, కరువు పరిస్థితుల్లో కనీసం ఇల్లంతా మునిగిపోయి కనీసం పైసా కూడా లేని పరిస్థితుల్లో తమకు ఇటువంటి సాయం చేయటము, నిత్యావసర సరుకులు, ఇంట్లో బియ్యము ఇవన్నీ ఇవ్వటం ఎంతో కొద్ది వరకు ఆర్థికంగా ఆదుకుంటూ ఉన్నారని, తమకు కనీసం కొద్దిగా ఆనందం మిగులుతుందని చెబుతూ ఉన్నారు. కెమెరామెన్ నాగేందర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.